విశాఖలో భారీ వర్షం పడుతోంది. గోపాలపట్నంలో ప్రమాదకర స్థితిలో ఇళ్లున్నాయి. విశాఖలో కురుస్తున్న భారీ వర్షాలకు కొండపై ఉన్న ఇళ్లకు ప్రమాదం పొంచి ఉంది. ప్రమాదపు అంచున కూలిపోయే స్థితిలో ఇళ్లు ఉన్నాయి. దీంతో అక్కడి స్థానికులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. అటు ఇవాళ మధ్యాహ్నం నుంచి ఉమ్మడి వైజాగ్ లో భారీ వర్షం దంచి కొడుతోంది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అటు వైజాగ్ పట్టణంలోని లోతట్టు ప్రాంతాలన్నీ ఇప్పటికే జలమయమవుతున్నాయి. దీంతో అలర్ట్ గా ఉండాలని హెచ్చరికలు కూడా జారీ చేశారు అధికారులు. పాత బిల్డింగ్ల వద్ద అస్సలు ఉండొద్దని అధికారులు సూచనలు చేస్తున్నారు. చాలా చోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఇక వాయుగుండం ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాలకు భారీ వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ శాఖ కూడా హెచ్చరించింది. రానున్న 24 గంటల్లో అతి భారీ వర్షాలు ఉన్నట్లు తెలిపింది. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ వైజాగ్ ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, గోపాలపట్నంలో సిచ్యువేషన్ ఎలా ఉంది, ఏంటి అప్డేట్స్? అల్పపీడన ప్రభావంతో ఏపీకి మరో 4 రోజుల పాటు భారీ వర్షాలు అయితే కురిసే అవకాశం ఉంది. మధ్య బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన తీవ్ర అల్పపీడనంగా బలపడింది. ఇది ఉత్తర దిశగా కలుతూ అటు ఒడిశా, పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ తీరాల్లో సోమవారం నాటికి వాయుగుండంగా మారే పరిస్థితి అయితే ఉంది. రానున్న మరో 3 రోజుల పాటు అయితే వర్షాలు భారీగా కురుస్తాయంటూ ఇప్పటికీ ఐఎండీ అయితే చెప్పడం జరిగింది. అలాగే ఒడిశా, జార్ఖండ్, ఉత్తర ఛత్తీస్గఢ్ మీదుగా ఈ ఏదైతే వాయుగుండం ఉందో ఆ వాయుగుండం ఇటు ప్రయాణించే అవకాశాలు ఉన్నాయంటూ కూడా ఐఎండీ అయితే సూచించడం జరిగింది. అయితే గత 2 రోజుల నుంచి కూడా విశాఖలో భారీ వర్షాలు అయితే నమోదవుతున్నాయి. అటు ఎన్ఏడి నుంచి గోపాలపట్నం వెళ్లాలంటే చాలా అధ్వానంగా ఉన్నటువంటి రోడ్లు చూసి ప్రజలు అయితే భయభ్రాంతులకు అయితే గురవుతూ ఉన్నారు. గత 2 రోజుల నుంచి కూడా భారీ వర్షాలతో రోడ్లన్నీ జలమయ్యాయని చెప్పుకోవచ్చు. ఇప్పటికే కలెక్టర్ ఎప్పటికప్పుడు సమీక్షలు అయితే నిర్వహిస్తూ ఉన్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇప్పటికే యూఎంసీ అధికారులను అయితే అటు గోపాలపట్నంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేసేందుకు అక్కడ సిబ్బందిని కూడా పంపించడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టర్ తో పాటు హోమ్ మినిస్టర్ అనిత కూడా ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఉన్నారు. ఇప్పటికే భారీ వరదలతో చాలా అతలాకుతలం అయి ఉంది. అక్కడ ఉన్నటువంటి లోతట్టు ప్రాంత ప్రజలందరినీ కూడా పునరావాస కేంద్రాలకు అయితే ఇప్పటికే తరలించడం జరిగింది. అయితే అక్కడ ఉన్నటువంటి కొంతమంది ప్రజలకు ఇప్పటికే నిత్యావసర సరుకులతో పాటు అక్కడ కావాల్సినటువంటి మెడిసిన్ కూడా ఎప్పటికప్పుడు అందిస్తూ ఉన్నారు. ఇప్పటికే రానున్న 2 రోజులు కూడా భారీ వర్షాలు అయితే కురిసే నేపథ్యంలో అటు అల్లూరు జిల్లాలో ఉన్నటువంటి అల్లూరు వర్షాలు అయితే నమోదవుతూ ఉన్నాయి. ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి లోతట్టు ప్రజలందరినీ కూడా ఇప్పటికే సురక్షిత ప్రాంతాలు జరిగింది. అక్కడ ఉన్నటువంటి డాక్టర్ కౌశిక్ ఉన్నారు. కౌశిక్ అక్కడ ఉన్నటువంటి కలెక్టర్ కూడా ఇప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ ఉన్నారు. ఆ లోతట్టు ప్రాంతాల్లో కొన్ని ప్లేసుల్లో ఇప్పటికే కొండ పడి ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు అయితే తరలించడం జరిగింది. అలాగే అల్లూరు జిల్లాలో ఇప్పుడే చూసుకున్నట్టయితే గత కొన్ని గంటల క్రితమే ఒక బస్సు కూడా లోయలో పడిపోవడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి వారికి కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు కూడా పూర్తి సహాయ చర్యలు అయితే చేపట్టడం జరిగింది. అలానే ఇటు అనపల్లి జిల్లాలో చూసుకున్నట్టయితే భారీగా వర్షపాతం కూడా నమోదవుతుంది. అక్కడ ఉన్నటువంటి శారదా నది కూడా భారీగా పొంగి పొరుతూ ఉన్నటువంటి నేపథ్యంలో అటు లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు అయితే తరలించేందుకు అక్కడ ఉన్నటువంటి కలెక్టర్ కూడా సన్నాహాలు అయితే చేస్తూ ఉన్నారు. ఎవరికైతే శారదా నది పొద్దున్నటువంటి చాలా మంది ప్రజలని ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు అయితే తరలించడం జరిగింది. అలాగే విశాఖపట్నంలో ఉన్నటువంటి చావుల మధువం దగ్గర నుంచి జ్ఞానాపురం రోడ్డు దగ్గర భారీగా ట్రాఫిక్ అయితే నమోదయ్యడం జరిగింది. భారీగా వరద నీరు అంతా కూడా రోడ్ల మీదకి రావడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అటు వాహనదారులని ట్రాఫిక్ మళ్ళీ ప్రయత్నం అయితే ఇప్పటికే అక్కడికి ఉన్నటువంటి ట్రాఫిక్ ప్రజలు అయితే దారి మళ్ళిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈ అల్పపీడనం కాస్త వాయుగుండంగా మారే అవకాశం ఉందంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అయితే వెల్లడించడం జరిగింది. అయితే మరికొద్ది రోజుల్లో ఈ 4 రోజులు కూడా భారీ వర్షాలు అయితే నమోదయ్యే పరిస్థితి అయితే ఉందంటూ కూడా ఇప్పటికే చాలా సహాయ చర్యలు అన్ని కూడా చేయాలంటూ ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు కూడా ఇప్పటికే సహాయ చర్యలు అయితే నిమిత్తం అక్కడ పంపించడం కూడా జరిగింది. అలాగే విజయనగరం, శ్రీకాకుళం కూడా అల్లకలంగా ఉందని చెప్పుకోవచ్చు. భారీ వర్షపాతం అయితే నమోదవుతుంది. ఇప్పుడు దేని విధంగా ఇంత భారీ వర్షాలతో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఇప్పటికే ఐఎండీ అయితే వివరించడం జరిగింది. రానున్న 24 గంటలు కూడా ప్రజలు అవసరమైతే తప్పించి బయటకు రావద్దు అంటూ కూడా వాతావరణ శాఖ అయితే వివరించింది. అయితే గోపాలపట్నంలో కొండపై ఇల్లు ఉంటూ ఉంటాయి. అక్కడ వాళ్ళ పరిస్థితి ఏంటి? అంటే ఇప్పటికే వాళ్ళని ఖాళీ చేయించారా, లేకపోతే ఏమన్నా అలర్ట్ జారీ చేశారా? ఏంటి సిచ్యువేషన్? ఇప్పటికే గోపాలపట్నం అలాగే మధురవాడ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా ఇప్పటికే
ఉన్నటువంటి పునరావాస కేంద్రాలకు అయితే తరలించడం జరిగింది. గతంలో విజయవాడలో జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో అది మళ్ళీ ఇక్కడ విశాఖలో పునరావృతం కాకుండా ముందుగానే జీవీఎంసీ అధికారులతో పాటు ఇక్కడ ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ కూడా ముందుగానే ఆదేశాలు జారీ చేశారు. కొండ మీద ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా పునరావాస కేంద్రాలకు అయితే ఇప్పటికీ తరలిస్తూ ఉన్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇప్పటికీ అక్కడికి చేరుకోవడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకి తరలిస్తున్నారు. కొంతమందిని పునరావాస కేంద్రాలకు కూడా తరలిస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి పునరావాస కేంద్రాల్లో కూడా ఇప్పటికప్పుడు సమీక్ష అయితే నిర్వహిస్తూ ఉన్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందుగానే కలెక్టర్ అయితే ఆదేశాలు జారీ చేశారు. అక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా సురక్షితంగా ఉంచి వాళ్ళకి కావాల్సిన నిత్యావసర సరుకులన్నీ కూడా అందజేస్తున్నారు.